వి కమ్ ఫ్రమ్ వెరీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ బ్రో. సో మా చర్చెస్లో కూడా సినిమాలంటే పెద్ద పాపం. అది ఎంత పెద్ద పాపం అంటే కొంతమంది నాతో హ్యాండ్ షేక్ కూడా చేయరు అనమాట. ఓకే. సో ఓకే. అలాంటి అట్మాస్ఫియర్ నుంచి నా మోర్ దాన్ వాట్ ఐ హర్డ్ అబౌట్ గాడ్ కన్నా వాట్ ఐ సా ఇన్ ఫిల్మ్స్ కనెక్టెడ్ మీ మోర్. ఓకే. బికాస్ దట్ పర్సన్ దట్ ఐ సా ఆన్ ద హ్మ్. స్క్రీన్ ఇస్ నాన్ జడ్జ్మెంటల్. ఓకే. హీ వెంట్ వేరెవర్ దేర్ ఎవరికన్నా ఏమైనా కావాలంటే వెళ్ళి కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇచ్చాడు, ఆకలి అయితే అన్నం పెడుతున్నాడు, హ్మ్. ఎవరన్నా కొడుతుంటే సరే పోనీ అంటున్నాడు. మంచోడు, హ్మ్. చాలా మంచోడు. వీళ్ళేంది ఆయన పేరు చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, డివిజన్స్ క్రియేట్ చేస్తుంటారు అనేది నాకు ఎప్పుడు అర్థం కాలేదు. హ్మ్. ఓకే, అదొకటి పక్కన పెడితే సినిమాలు అనేది పెద్ద పాపం. హ్మ్. సో ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్ ఎవరు? హ్మ్. సో నువ్వు ఇక్కడ ఉన్నావంటే నువ్వు ఉన్నదే పాపపు లోకంలో. హ్మ్. నువ్వెవరు ఇదే పాపం అని చెప్పడానికి? హ్మ్. యూఆర్ ఆల్రెడీ సర్వైవింగ్ హియర్ బికాస్ హ్మ్. గాడ్ హ్యాస్ గివెన్ యూ అ టాస్క్. అక్కడ ఎనిమీ క్యాంప్కి వెళ్ళి నా బిడ్డల్ని తీసుకురా అని చెప్పాడు యాహ్! గాడ్ మనని. హ్మ్. సింపుల్ అండ్ హ్మ్. సింపుల్ లైన్స్. ఇక్కడికి వచ్చి వీడు 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 అని జడ్జ్ చేసుకుంటూ కూర్చుంటే నీ పని ఎప్పుడు చేస్తావు? హ్మ్. సో ఓకే, ఇవన్నీ సో ఐ సా గాడ్ ఆన్ స్క్రీన్. ఐ వాజ్ లైక్, అరే ఈయన ఎంత మంచోడు కదా, ఎందుకు ఈయన గురించి ఇలా చెప్పరు వీళ్ళు అని. హ్మ్. సో విచ్ మీడియం కనెక్టెడ్ మీ టు గాడ్? ఫిల్మ్స్. ఫిల్మ్సే. హ్మ్. నా పక్కన కొంతమంది అంటే క్రిస్టియన్సే ఎలా చెప్పేవాళ్ళంటే ఇలా అంటే ఇంకా లాట్ ఆఫ్ హేట్రెడ్ వెన్ ఎవర్ దే హ్మ్. స్పోక్ అబౌట్ గాడ్. వేరే వాళ్ళని కించపరిచి ఆయన గురించి గొప్పగా చెప్పేవాళ్ళు. లైక్ మనం వాళ్ళ జనరల్ పాలిటిక్స్లో చూస్తాం, హ్మ్. మేము ఎందుకు గొప్పలం అంటే వాళ్ళు ఇలా కాదు ఆ! అని. సో గాడ్కి అది అవసరం లేదు బ్రో. హ్మ్. హీఈస్ అన్కంపారబుల్. నువ్వు హేట్రెడ్ని అడ్డం పెట్టుకొని గాడ్ లవ్ గురించి చెప్పలేము. హ్మ్. సో ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఐ ప్రేడ్ వన్ సింపుల్ ప్రేయర్. గాడ్ నాకు తెలియదు, ఐ జస్ట్ వాంట్ టు గో దేర్. నాకు హ్మ్. ఎవ్వరూ తెలియదు, ఐ హ్యావ్ హ్మ్. నో గాడ్ ఫాదర్స్, నో బడీ. We come from a very lower middle class family. My daddy used to work as a security in defense. అంతకుముందు he did multiple jobs to get that job. సో ఆ టైంలో నేను ఎలా కనెక్ట్ అయ్యాను, ఎలా వెళ్ళాను, నేను మ్యూజిక్ నేర్చుకోలేదు. ఐ బికేమ్ ద ఫస్ట్ ర్యాపర్ ఆఫ్ తెలుగు. హ్మ్. నాకు ఏమి రాదు. సో ఇఫ్ హ్మ్. గాడ్ అనే పర్సనే లేకపోతే నా లైఫ్లో ఇవన్నీ ఈరోజు నేను హూ ఎవర్ ఐ యామ్ ఈజ్ ఇంపాసిబుల్. హ్మ్. సో హ్యావ్ సీన్ గాడ్ అంటే మనము సిన్సియర్గా ఒకటి అడిగితే ఆయన చాలా టెస్ట్ చేస్తాడు బ్రో. ఇప్పుడు మీరు అన్నారు నంబర్ వన్ అది ఇదనండి. నంబర్ వన్స్కి ఏమన్నా ఐ డోంట్ నో, ఆ ఫిగర్స్ నాకు తెలియదు కానీ బట్ హీ లెట్ మీ సర్వైవ్. హ్మ్. హీ లెట్ మీ సర్వైవ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఆల్. హీ టెస్టెడ్ మీ. అబ్రాహం అంటే ఫాదర్. ఆయన తండ్రి కాబట్టి తండ్రి అయ్యే ముందు 100 ఏళ్ళు ఆయనని చుక్కలు చూపించాడు, హ్మ్. అందరితో మాటలు పడ్డాడు, అన్నీ అయిన తర్వాతే తండ్రి అయ్యాడు. హ్మ్. సో అంటే గాడ్ వెన్ హీ కాల్స్ హీ క్వాలిఫైస్ అంట. హ్మ్. నీకు తండ్రి అయ్యే అర్హత ఉందా, నీకు అంత ఓపిక ఉందా హ్మ్. అనేది ముందు హీ క్వాలిఫైడ్. సో వెన్ ఐ ఆస్క్డ్ హిమ్, హీ గేవ్ మీ, అండ్ హీ గేవ్ మీ విత్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. హ్మ్. దట్ క్రిటిసిజం హెల్ప్డ్ మీ. హ్మ్. అండ్ ఎందుకంటే ఎలా హెల్ప్ అయిందంటే బైబిల్లో ఫస్ట్ ఏముంటుందంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. సెకండ్ వర్స్ ఏంటంటే నౌ ది ఎర్త్ వాజ్ వాయిడ్ ఎంటీ అండ్ డార్క్. హ్మ్. అర్త్ ఏంటంటే బ్రో, అది క్వాలిటీ అర్త్ది. హ్మ్. భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఎట్లా ఉంటాడంటే వైడ్ ఎంటీ డార్క్ ఉంటారు. ఓకే. దేవుడు ఉన్నాడు ఎట్లుంటాడంటే హ్మ్. దాన్ని సపరేట్ చేసుకొని లెట్ దేర్ బి లైట్ అని మంచి చూసి మంచి వైపే వెళ్తాడు. హ్మ్. ప్రతి మనిషిలో చెడు ఉంటుంది బ్రో. హ్మ్. అభిషేక్, యూ మైట్ బి నోయింగ్ యువర్ ఓన్ ఫ్లాస్. యెస్. I know my own flaws. హ్మ్. Everybody has their own flaws. హ్మ్. So it gives no right to anybody to have a mic and scold other person. హ్మ్. That's my basic funda. హ్మ్. So if you're talking about God, హ్మ్. నీకు నిజంగా గాడ్ అనే సబ్జెక్ట్ అంత తెలుసుంటే నీకు టైమే ఉండదు వేరే గురించి మాట్లాడడానికి. హ్మ్. నీకు తెలియదు కాబట్టి అమ్మ అక్క ముచ్చట్లని చెప్తుంటాను మధ్యలో. ఇఫ్ యూ రియలీ నో గాడ్, టైం సరిపోద్దా? ఆయన హ్మ్. చేసిన మిరాకిల్స్ ఆయనకి ఏ బుక్ సరిపోదని అందులో ఒక లైన్లో చెప్పారంటే ఆయన ఎంత గొప్పోడు. నిజంగా నువ్వు వెళ్ళి నీల్ డౌన్ చేసి టైం స్పెండ్ చేస్తుంటే నీకు అసలు టైమే ఉండదు క్రిటిసిజంకి. హ్మ్. హీ సచ్ డీపర్ సబ్జెక్ట్. హ్మ్. సో అలా వెన్ హీ స్టార్టెడ్ పుల్లింగ్ మీ ఇన్ టు హిమ్, అంటే క్రిటిసిజంలో దేవుడు ఉండడు, హ్మ్. దేవుడు ఇట్లాంటోడు కాదు అని హ్మ్. అర్థమైనప్పుడు వెన్ ఐ వెంట్ వెరీ క్లోజర్ టు రీడింగ్ బైబిల్, ది ఓన్లీ బుక్ ఐ ఎవర్ రెడ్. హ్మ్. నేను ఎప్పుడు నా బుక్స్ కూడా సరిగా చదవలేను ఎడ్యుకేషన్లో. హ్మ్. ద ఓన్లీ బుక్ ఐ ఎవర్ రెడ్. ఎందుకు అంటే ఐ వాజ్ ఫోర్స్ టు రీడ్. హ్మ్. దేవుడు ఇంత చెడ్డోడా అని. హ్మ్. అంటే లిటరలీ ఒక టైంలో, ఒకానొక టైంలో మా చర్చ్లో కన్స్ట్రక్షన్ అవుతుంటే నన్ను అడిగారు, నన్ను కాదు అందరికి ఓపెన్గా ఏమైనా ఆఫరింగ్స్ ఇవ్వండి అంటే, నేను ఇంట్లో అబద్ధం చెప్పి చాలా పెద్ద అమౌంట్ వచ్చింది నాకు ఓకే. సినిమా ద్వారా. హ్మ్. అది ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళి ఆ చర్చిలో వేస్తే, ఆ చర్చ్ ఓపెనింగ్ రోజు ఒక ఆయనని తీసుకుని వస్తే ఆయన నన్ను తిడుతున్నాడు డైరెక్ట్గా అందరి ముందు. ఓకే. నువ్వు ఇక్కడ పాటలు పాడతావు, అక్కడే లెగురుతావు, ఇది చేస్తావు, పందుల పొట్టు తింటావు, నువ్వు అసలు మనిషివేనా అన్నాడు, తిడుతున్నాడు ఆయన. హుహు. లిటరలీ నా పేరు చెప్పకుండా అన్న అంటున్నారు, అందరికీ తెలుసు అది నేనే అని. హ్మ్. దేవా ఇది నువ్వు కాదు కదా,
దిస్ ఈజ్ Mm. నాట్ యూ. Mm. అప్పుడు లిటరలీ బ్రో, వెన్ ఎవర్ దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ యూ, నీకంటే పెద్దది ఏదన్నా నీకు చెప్తుంది అంటే అది నువ్వు కాదు సింప్లీ. Mm. ఆ రోజు నాకు మనసులో వచ్చిన క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్. నువ్వు ఈ చర్చికి డబ్బులు ఇచ్చావా? ఇచ్చాను. దాంతో చర్చి కట్టారా? కట్టారు. అవి ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చా? దాంతో అవి Mm. బ్రిక్స్ Mm. బ్రిక్స్ కొని ఉండొచ్చు కదా? అవును కొన్నారు. ఎక్కడున్నాయో చూపించవా అని నాకు ఒక Mm. క్వశ్చన్ వచ్చింది మైండ్లో. తెలీదు ఎక్కడున్నాయో తెలీదు, మొత్తం తెల్లగానే ఉంది. Mm. నువ్విచ్చిన ఆఫరింగ్ని నేను తీసుకొని నా సంఘాన్ని కట్టుకుంటే వాడెవడు నేను అన్న నీకు అక్కడ నిలబడి? Mm. True. వాడెవడు? హూ ఇస్ హీ? హీఈస్ జస్ట్ అ పిటీ పర్సన్ నోవెల్. Mm. ఐ ఆమ్ నాట్ దట్ పర్సన్. Mm. సో దాట్ ఈజ్ గాడ్. Mm. దట్ థాట్. Mm. ఆ రోజు నేనేంది, నాకు వచ్చి ఫస్ట్ టైం చాలా డబ్బులు వచ్చాయి, Mm. వెళ్ళి అక్కడ ఇచ్చా, నువ్వు అది తీసుకొని నన్ను తిడుతున్నావు అంటే ఆ మనిషి ఏమైపోతాడు? True. చాలా నలిగిపోతారు. Mm. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ టైంలో ఆ థాట్స్ నాకు రాకపోతే ఐ వుడ్ హావ్ బీన్ అ డిఫరెంట్ పర్సన్. Mm. చాలా హేట్రెడ్ పెంచేసుకుని దూరం వెళ్ళిపోయి సంఘాలకి లేదు. నేను అనుకున్నా అప్పుడు నా గాడ్ వీళ్ళ గురించి వస్తున్నా సంఘానికి, నా గురించా? Mm. ఆర్ యూ కమింగ్ ఫర్ దీస్ పీపుల్ ఆర్ యూ కమింగ్ ఫర్ మీ? Mm. సో ఐ హ్యావ్ కమ్ టు డై ఫర్ యూ. Mm. కెన్ యూ నాట్ టేక్ లిటిల్ క్రిటిసిజం అండ్ కమ్ ఫర్ మీ? నేను చాలా రుబాబ్కి వెళ్తా బ్రో చర్చ్కి. Mm. ధైర్యంకి వెళ్తా. ఎవ్వడేమనుకుంటే ఆడి Mm. కర్మ. Mm. దేవుడు ఏమంటారు తెలుసా బ్రో? దేవుడు ఆయన తిరిగి వచ్చిన తర్వాత మనిషి మాట్లాడిన ప్రతి మాటకి Mm. లెక్క చెప్పాలంట. Mm. అంటే ఎవడెవడు ఏం బాగుతున్నాడో నాకు తెలుసు. సో ఎందుకు నోటిని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారో నాకు తెలియదు. సో దట్స్ హౌ ఐ బిల్ట్ మై ఫెయిత్. ఓ ఆయన ఇలాంటి థాట్స్ ఇచ్చి ఇలాంటివన్నీ ఆయన ఇచ్చాడు కాబట్టి ఐఎమ్ సో స్ట్రాంగ్. నాకు ఏమైనా సరే గాడ్ని ఒకటే అడుగుతా, వాట్ ఆర్ యూ టీచింగ్ మీ? నువ్వు ఏం నేర్పిస్తున్నావు? Mm. నాకు ఏదన్నా బ్యాడ్ జరిగింది అనుకో బ్రో, దేవా చాలా బ్యాడ్ జరిగింది, ఈ బ్యాడ్ని 100% వాడుకోవా అని అడుగుతా. Mm. 99.9% కాదు, 100% ఈ బ్యాడ్ నేను వాడుకోవాలి. Mm. ఎట్లా వాడుకుంటావు అంటే, Mm. సేటనే వీడికి ఎందుకు బ్యాడ్ చేసినారా బాబు అని ఫీల్ అవ్వాలి. Mm. ఆడికి బ్యాడ్ చేయొద్దురా అన్నది భయపడాలి. Mm. అంత వాడుకోవా. నువ్వు ఇంకా నలగొట్టు, Mm. క్వాలిఫై మీ అండ్ Mm. దెన్ గివ్ మీ. Mm. ఎందుకంటే ఇప్పుడు మిస్హ్యాండిల్ చేసేస్తాం మనం Mm. క్వాలిఫైడ్ కాకపోతే. సో దట్స్ హౌ ఐ బిల్ట్ మై ఫెయిత్. సో మై ఫెయిత్ నౌ ఈజ్ నాట్ ఆన్ పర్సన్ హూస్ ప్రీచింగ్. Mm. దేవుడు గాడిదని వాడుకున్నాడు, Mm. రాయిని వాడుకున్నాడు, కర్రని వాడుకున్నాడు, మేఘస్తంభాన్ని వాడుకున్నాడు, అన్నింటినీ వాడుకున్నాడు. Mm. ఒక మనిషి ఆ టైంలో నిలబడి దేవుడు వాడుకుంటున్నాడంటే అదృష్టం అనుకోవాలి. కానీ అర్హత అనుకొని తిట్టద్దు. Mm. అర్హత అనుకొని తిట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు Mm. దేవుడు ఏమంటాడంటే, నీ నామంలో నా అద్భుత కార్యాలు చేయలేదా, దయ్యాలు ఎలగొట్టలేదా, సూచక్రియలను ఓడనా తెలియదురా అంటాడు. Mm. ఎవరిని అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళనే, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. Mm. దేవుడు వెళ్ళి ప్రాస్టిట్యూట్ని, మై డాటర్, నేను ఎవరు రాళ్ళు తీసుకుని కొట్టలేదా అంటే, నేను కొట్టను అని చెప్పి ఇంకో లైఫ్ ఇస్తాడు. Mm. అదే దేవుడు ఆ, మందిరంలో బిజినెస్ Mm. చేస్తుంటే ఏదో తయారు చేశాడంట బ్రో కొత్తగా Mm. కొట్టడానికి. సేమ్ గాడ్ Mm. ఒక ప్రాస్టిట్యూట్ని ఏమో నా బిడ్డ అన్నాడు, Mm. చర్చ్లో బిజినెస్ చేసే వాళ్ళని ఏం చేశాడు? Mm. ఆయనే కొట్టాడు. Mm. నాకు ఆల్వేస్ ఆ ఫెయిత్ బిల్డ్ అయిపోయింది. ఇంకా Mm. ఇవన్నీ చదివి ఓకే గాడ్ ఇట్లా అంటాడు, గాడ్ ఇది కాదు, వీళ్ళు మాట్లాడేదంతా వీళ్ళు ఈగో, ఇట్స్ నాట్ గాడ్, Mm. ఇట్స్ దేర్ ఓన్ క్యారెక్టర్, నాట్ గాడ్. సో దట్స్ మై, Mm. ఇంకా అక్కడ బిల్డ్ అయ్యేది ప్రొడక్ట్ ఫెయిత్. దాని తర్వాత ఎవరేమన్నా నా ఫీల్డ్ని, వాళ్ళు నా ఫీల్డ్, అది నా ఫీల్డ్, Mm. నా వాళ్ళు, నేను అక్కడ తిన్నా, నాకు ప్రతిసారి ఏదైనా ఆఫరింగ్ ఇవ్వాలన్నా అక్కడి నుంచే ఇచ్చా. Mm. సో అది నా ఫీల్డ్. వాళ్ళకేమీ అవ్వదు బ్రో. నేను వదిలేసి వస్తే దేవుడు నన్ను అడిగాడు అనుకో, ఎందుకు వచ్చావు అని, Mm. ఐ హ్యావ్ సెంట్ యూ దర్, వై డిడ్ యూ కమ్ ఎంప్టీ హ్యాండెడ్ అంటే, Mm. ఇట్స్ మై ఫీల్డ్, దే ఆర్ మై పీపుల్, అండ్ దట్స్ హౌ ఐ బిల్ట్ మై ఫెయిత్ ఆన్ గాడ్. Mm.